రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై రాజకీయ పార్టీలకు సడన్గా ఎందుకు అభిమానం పొంగిపొర్లుతున్నది? అంతా అంబేద్కర్ నామజపం చేస్తుండడం వెనుక ఉద్దేశం ఏమిటి? అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడుతున్న నాయకులు ఆయన ఆశయ సాధన కోసం నిజంగానే కృషి చేస్తున్నారా? అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా రాజ్యాంగ నిర్మాతను స్మరించుకోవడం అందరికీ సంతోషం కలిగించే పరిణామమే. పార్టీలు, ప్రముఖులు ఆయనపై నిజంగానే అభిమానం చూపిస్తున్నారా అంటే అనుమానం కలగకపోదు. భావాలకు సంఖ్యలు లేని స్వేచ్ఛా సమాజాన్ని కాంక్షించిన వ్యక్తి అంబేద్కర్. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే రాజ్యాంగాన్ని తగులుబెట్టే తొలి వ్యక్తిని తానే అవుతానని చెప్పిన మహనీయుడాయన. అసమానతలు, విభేదాలు, వర్గీకరణల సమాజంలో ఏకీకరణే మంత్రమని నమ్మిన వ్యక్తి అంబేద్కర్. న్యాయం సిద్ధించాలంటే సమానత్వం అవసరమని వాదించిన గొప్ప దార్శనికుడాయన. నేడు అంబేద్కర్ గురించి గొప్ప మాటలు చెప్తున్న పార్టీలు నిజంగా ఆయన ప్రవచించిన సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నాయా? ఆయన చూపిన మార్గంలో నడుస్తున్న పార్టీలు ఎన్ని? అంబేద్కర్ ఆశయ సాధన కోసం నిజంగానే ఏ పార్టీ అయినా కృషి చేస్తోందా? ఆయన చూపిన దారిలో నడిస్తే సమాజంలో ఇంకా అసమానతలు ఎందుకుంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది అంబేద్కర్ జయంతి, వర్ధంతి సందర్భంగా గొప్పగా ప్రసంగాలు చేసే రాజకీయ పార్టీలే. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. 4th ఎస్టేట్లో మనతో భారతీయ జనతా పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాములు ఉన్నారు. అట్లాగే మేరుగ నాగార్జున గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు, వారు కూడా మనతో మాట్లాడుతున్నారు. ఒకసారి నాగార్జున గారితో మాట్లాడుతున్నారు. నాగార్జున గారు, రాజకీయ పార్టీలు పోటీలు పడి 125వ జయంతి అంబేద్కర్ గారు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్తున్నాయి. ఏ మేరకు రాజకీయ పార్టీలు ఇవాళ అంబేద్కర్ ఆశయాల్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకుపోతున్నట్టు అనిపిస్తున్నది మీకు? అందరికీ నమస్కారం అండి. సార్, రేపు 125వ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకుంటా ఉన్నాం. ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో అస్పృశ్యత, అంటరాంతరానికి ఎదురొడ్డి, అనేక అసమానతలు ఎదురొడ్డి ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థలో దళితుల సంక్షేమం కోసం కానీ, దళితులు ఆనాడు మూతికి ముంత తాటాకు కొట్టుకుని వెళ్ళే పరిస్థితిని ఎదురొడ్డి ఆయన యొక్క మేధా సంపత్తితో ఆయన అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని భారతదేశంలో ఒక మంచి చదవరిగా, ప్రపంచ దేశాలతోనే మరి ఒక మంచి తెలివైన నాయకుడిగా భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించి, ఆ రాజ్యాంగమే ఈరోజు భారతదేశం కకావికలం అవ్వకుండా ఉండటానికి ఆస్కారం కలిగింది. ఈరోజు ఒక విషయం ప్రస్ఫుటంగా అందరూ తెలుసుకోవాలి. బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికో, ఒక మతానికో, లేకపోతే ఒక ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి మాత్రం కాదు. ఈరోజు పొలిటికల్ పార్టీలు అన్నీ వస్తూ ఉన్నాయి, మేమున్నాం, మేము విగ్రహాలు ఇస్తాం, మేము భూమి ఇస్తామని చెప్పి. కానీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ కాన్సెప్ట్ని, అంబేద్కర్ భావజాలాన్ని ఎప్పటికీ ప్రజలలోకి తీసుకెళ్లే పరిస్థితి కానీ, అంబేద్కర్ గారు ఏ ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రచించి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజల అప్లిప్మెంట్ కోసం, వెనుకబడ్డ వారి యొక్క సంక్షేమం కోసం, భేద బిక్కి యొక్క రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఫలాలు అందాలన్న ఆలోచనతో పెట్టేటువంటిది మాత్రం ఎక్కడా ముందుకెళ్తున్నా. నేను చూసినంతవరకు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో అంబేద్కర్ ఆలోచన విధానంలో ఈ రాష్ట్రం పరిపాలించడం జరిగింది. అంబేద్కర్ ఆలోచన విధానం అంటే సంక్షేమ పథకాలు ఎవరికి అందాలా, పేద ప్రజలు ఎవరు, వాళ్ళ అప్లిప్మెంట్ ఎలా చేయాలా అనే ఆలోచనతో పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాజకీయ వ్యవస్థలోనే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోవాలా. ఇక ఏ ముఖ్యమంత్రి కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ ఆలోచన విధానంలో వెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తున్నా. ఈరోజు చూస్తామన్నా ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ఎంత అంబేద్కర్ భావజాలానికి తూట్లు పడుస్తూ ఉన్నారో, అంబేద్కర్ ఆలోచన విధానానికి పరిపాలన జరుగుతూ ఉందో, అంబేద్కర్ కాంక్షించినటువంటి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజలకు ఉపయోగపడకుండా కాకి లెక్కలు చూపిస్తూ ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కు సప్లాన్లో నిధులు, సప్లాన్ జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సినటువంటి సప్లాన్ని సక్రమైన పద్ధతిలో ఎలాట్ చేయకుండా, ఎలాట్ చేసినవి కూడా ఖర్చు చేయకుండా
ఖర్చు చేయకపోగా మిగిలిన ఈ ఒక జీవో తీసుకొని వచ్చి జీవో నంబర్ 23 అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అమౌంట్స్ వేరే వాళ్ళకి మళ్ళీ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సప్లైనే కాదు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఈరోజు అసైన్మెంట్ భూమి అనాదిగా అంటే అంబేద్కర్ ఆలోచన విధానం ఏంటి, సమాజంలో ఉన్నటువంటి వారి అప్లిఫ్ట్మెంట్ కోసం అనేక అవకాశాలు కల్పిస్తే వాటిని తొంగలోకి దక్కుతూ ఈరోజు అనేక జీవోలు తీసుకొని వస్తూ ఉన్నారు. హాస్టల్స్ లేవు, స్కాలర్షిప్స్ లేవు, స్కాలర్షిప్స్ ఎన్హాన్స్ చేయటం లేదు, పిల్లలు మరి ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తలేదు, ఆ కోణంలో పనిచేయటంలా ఈరోజు కాకి లెక్కలు చెబుతా ఉన్నారు. అయితే రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తొంగలోకి తొక్కి ఎమ్మెల్యేలను కూడా భయపడి పార్టీల్లో చేర్చుకునే పరిస్థితి ఉంది. అంటే రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఆలోచన విధానానికి తూట్లు పొడుస్తూ ఉంది. అదే కోణంలో కూడా ఈరోజు భారతదేశంలో కూడా చూస్తూ ఉన్నాం. ఐక్యరాజ్య సమితి వాళ్ళు అంబేద్కర్ గారి జయంతిని ఈరోజు చేసుకున్నారు. 14 జరగాల్సింది ముందు చేసుకున్నారు. 1990లో భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థకు కంపేర్ చేసుకుంటే 1999లోనే ఇంగ్లాండ్లో దరిదాపు ఆ యొక్క ఇంగ్లాండ్ శాసనసభానికి సంబంధించిన దాంట్లో అంబేద్కర్ యొక్క భావజాలానికి సంబంధించి జన్మదినాలు చేసుకున్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, నిన్నగాక మొన్న ఈ నెల 11వ తారీఖున సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు వెళ్ళి అంబేద్కర్ గారు ఎక్కడ బౌద్ధిజం చేసుకున్నా ఆ ఊరు వెళ్ళారు. మరి ఈరోజు అయితే రేపు ప్రధానమంత్రి గారట అంబేద్కర్ గారు పుట్టిన ఊరు వెళ్తూ ఉన్నారు. అంటే పొలిటికల్ పార్టీలకి ఒక నిబద్ధత లేదు. అంబేద్కర్ గారిని చూపించి అంబేద్కర్ గారు బొమ్మలు పెట్టో, అంబేద్కర్ గారు ఊర్లలో అంబేద్కర్ గారు మేము కూడా అంబేద్కర్ ఉన్నామని చెబుతున్నారు. కానీ వాళ్ళు తిక్కరని శుద్ధితో వాళ్ళ కడుపులో లేదు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు లాగా పనిచేసే తత్వం, అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే తత్వం ప్రస్తుత పార్టీలకు లేవు. ఓకే, నేను అడుగుతా ఉన్నా ఈరోజు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మీరు 125 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నారు, 10 ఎకరాల్లో పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ మీరు తిక్కన శుద్ధిగా ఉంటే ఈ రాష్ట్రంలో మీరు 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు ఇచ్చినటువంటి ఏ సంక్షేమ పథకం వాళ్ళకి ఇంటికి వెళ్ళేదో చెప్పాలా? అంబేద్కర్ ఆలోచన విధానంలో మీరు నడిచింది కూడా చెప్పాలా? రాగాబోగా మీరు నడిచింది అంబేద్కర్ ఆలోచన విధానానికి తూట్లు పడిచి మా చట్టాలను మీరు చుట్టాలుగా వాడుకుంటూ చట్టాలను అపహాస్యం చేస్తూ చివరికి రాష్ట్రంలో దళితులను భయభ్రాంతులు చేస్తా ఉన్నారు. దళిత చట్టాలను వాళ్ళకి అందకుండా పోతా ఉన్నాయి. ఇది జరుగుతూ ఉంది. అంబేద్కర్ బొమ్మను పెట్టుకొని బొమ్మను చూపించుకొని 5 సంవత్సరాల మా చేత ఓట్లేయించుకొని బొమ్మలు పెడుతున్నారే కానీ సంక్షేమాన్ని ప్రజలకు అందరిలా సంక్షేమం కోసం చేసినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి లాగా పనిచేయటంలా. నేను చెప్పానండి, ఈ పార్టీ పొలిటికల్ పార్టీలో ఏ పార్టీ అంబేద్కరిజం కోసం పనిచేస్తా ఉందో, అంబేద్కర్ భావజాలం కోసం పనిచేస్తుందో ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ త్రికరణ శుద్ధితో పనిచేయటంలా ఒకే ఒక పార్టీ రాజశేఖర రెడ్డి ఆలోచనతో వచ్చిన పార్టీ. ఇది మాకు పేటెంట్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అంబేద్కర్ ఆలోచన చేస్తామని మా నాయకుడు ఫైట్ చేస్తా ఉన్నారు. నాగార్జున గారు రైట్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాములు గారు చెప్పండి, ఇంతకుముందు నాగార్జున గారు చెప్పింది విన్నాం. ఇప్పుడు అంబేద్కర్ బౌద్ధం తీసుకున్న ఊరికో రాజకీయ నాయకుడు వెళ్ళడం, లేదా అంబేద్కర్ పుట్టిన ఊరికో రాజకీయ నాయకుడు వెళ్ళడం, లేదా అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్ర ప్రభుత్వాలు రాజధానుల్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని చెప్పడం, ఇదంతా నిజంగా అంబేద్కర్ ఆశయాలకు, అంబేద్కర్ ఆలోచనకు, ఆయన భావజాలానికి నిజంగా నివాళులు అర్పిస్తున్నట్టేనా, ఆయన మార్గంలో నడుస్తున్నట్టేనా? ఆయనే చెప్పినాడు దుర్వినియోగం జరిగినట్టయితే రాజ్యాంగాన్ని నేను ఇచ్చేస్తానని చెప్పి. కానీ ఆ రాజ్యాంగాలను ఆయన చెప్పినవన్నీ ఇప్పుడు అమలు అవుతున్నాయా? ఏం జరుగుతున్నది? ఇప్పుడు ముఖ్యంగా ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల దళితుల ఓట్ల కొరకే రాజకీయ పార్టీలు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ గారు ఆ రోజు భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్లో సమర్పించినప్పుడు అక్కడ అన్ని పక్షాల పార్టీలకు సంబంధించిన నాయకుల ముందు ఈ యొక్క రాజ్యాంగాన్ని ఏ ప్రభుత్వంలో ఉన్న అధికారులు సరి అయిన పద్ధతిలో రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఆ రాజ్యాంగము సరి అయినదిగా ఉంటుంది. ఏ అధికారులు ఈ రాజ్యాంగానికి అనుకూలంగా చేయరో అప్పుడు నేను ఈ రాజ్యాంగాన్ని ఇక్కడనే తగలబెడతానని వారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పాడు ఈ విషయాన్ని? అతడు స్వతంత్రము ఉద్యమాల లోపల ఒక దిక్కు మహాత్మా గాంధీ స్వతంత్ర ఉద్యమాన్ని ప్రారంభం చేశాడు. కానీ అంబేద్కర్
తన జీవితంలో ఈ యొక్క అస్పృశ్యత, అంటరానితనము, గుడికి వెళ్ళకుండా, బడికి వెళ్ళకుండా చాలా దళితులకు అవమానాలు జరుగుతున్న సమయంలో వారు విద్యా విధానంలో కూడా భారతదేశంలో తన సొంత గడ్డపైనే తనకెన్నో అవమానాలు గురి చూశాడు. అతడు విదేశాల చదువుకుంటప్పుడు అతనికి బారిస్టర్లో, ఎకనామికల్లో అతనికి గోల్డ్ మెడల్ వచ్చి సన్మానం చేసినప్పుడు అతడు చాలా బాధాకరంగా ఆవేదన గురయ్యాడు. నా దేశంలో నాకు అవమానాలు, విదేశాల్లో నాకు సన్మానమా? ఎందుకు ఇది జరుగుతున్నది? నా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వారిని చైతన్యవంతం చేయాలి అనే ఆలోచనతోటి అప్పుడు విదేశాల నుండి స్వదేశానికి రావడం జరిగింది. అతడు అంత బాగా చదువుకున్న అతడు బరోడా మహారాజులో ఒక ఉద్యోగం సెక్రటరీగా పనిచేస్తున్న ఒక మామూలు ప్యూన్ వ్యక్తి అతన్ని టేబుల్కు ఫైల్ దేమని చెప్తే అతడు టేబుల్ పై నుండి విసిరి వేసి అతన్ని అవమానపరిచాడు. ఇది చాలా గ్రహించాడు. అతన్ని చిన్నతనంలో ఎన్నో అవమానాలు జరిగాయి. కానీ చదువుకున్న తర్వాత కూడా సమాజం నన్ను గుర్తిస్తుంది, నా యొక్క తెలివితేటలను సమాజం ఉపయోగించుకుంటుందని ఆలోచన ఉన్నప్పుడు ఆ సమాజం ఇంకా అతనికి అవమానాలు తప్ప ఏమీ జరగలే. అతడు ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ మంచినీళ్ళు తాగే కుళాయిలో కూడా అతనికి మంచినీళ్ళు వ్యవస్థ కూడా లేకుండే. ఒక విద్యా విధానంలో సమాజానికి అన్నిటికీ మార్పు విద్య కాబట్టి అతడు ఎప్పుడు చెప్తుండే ఈ విద్య దళితులు అగ్రస్థానం ఉన్నట్టయితే సమాజంలో మనం మార్పు చేయవచ్చు అనే ఆలోచనతోటి అతడు అటువంటి అవమానాలకు జరుగుతున్నప్పుడు ఒక సమయంలో గాంధీ గారితో స్వతంత్ర ఉద్యమంలో నేను మీ దగ్గర స్వేచ్ఛ లేదు, నాకు మీరు స్వతంత్రం గురించి మీరు పోరాడుతున్నారు, మాకు ఈ సమాజంలో సమానత్వం లేదు, మీరు మాకు సమానత్వం ఇవ్వాలి, మీరు ఎప్పటిదాకా సమానత్వం ఇయ్యరో నా పోరాటము ఇదే విధంగా జరుగుతుంది అని ఇద్దరికి కూడా ఆ సమాజంలో సమానత్వం గురించి ఇతడు పోరాడిండు, స్వతంత్రం గురించి గాంధీ పోరాడిండు. కానీ మన యొక్క భారత రాజ్యాంగ విధానం లోపల గాంధీ గారితో సపరేట్ ఓటు హక్కు అడిగాడు. ఎందుకు ఓటు హక్కు కావాలన్నాడు. నా సమాజము ఇంకా విద్యా విధానంలో ముందుకు లేదు, నా సమాజము నా వాళ్ళనే ఓటుతో ఎన్నుకుంటే మా నాయకుడు అవుతాడు అన్నప్పుడు గాంధీ గారు దాన్ని వ్యతిరేకించారు. అప్పుడు గట్టిగా అంబేద్కర్ గారు దాన్ని గట్టిగా వాదించి నాకు తప్పనిసరిగా దళితులకు ఓటు హక్కు సపరేట్ ఉండాలి అన్నప్పుడు అక్కడ ఉన్న గాంధీ గారు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అప్పుడు అందరు వచ్చి మహాత్మా గాంధీ నీ వల్ల అతని హెల్త్ క్షీణించిపోతుంది, మీరు దీన్ని ఒప్పుకుంటే బాగుంటుంది అని ఒత్తిడి తెచ్చినా కానీ అతడు ఇది నా రైటు, నా దళితుల గురించి నేను చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా అన్నప్పుడు అక్కడున్న కాంగ్రెస్ నాయకులు అతన్ని దేశద్రోహి అని చిత్రీకరించారు. కాంగ్రెస్ ఏదైతే అంబేద్కరే మా యొక్క నాయకుడు, దళితుల ఉద్యమ నాయకుడు, అంబేద్కర్ లేని మేము ఏది చేస్తలేమంటున్న కాంగ్రెస్ నాయకులు ఆ రోజు అంబేద్కర్ను దేశద్రోహిగా చిత్రీకరించారు. కానీ ఈరోజు అదే అంబేద్కర్ను ఇంత పెద్దగా పొడుగుతూ వారి విధానాలను, వారి ఆలోచనలను వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఓకే, అదేవిధంగా రెండో పాయింట్, అంబేద్కర్ గారిని ఇంత ఆలోచిస్తున్నప్పుడు మనకు అంబేద్కర్ గారు లేబర్ పార్టీ నుండి బొంబాయిలో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నెహ్రూ గారే ప్రధానమంత్రి, అతన్ని ఓడగొట్టడానికి ఒక రిక్షా పుల్లర్ని పెట్టి ఓడగొడతాడు. కానీ అంబేద్కర్ ఇంత పెద్ద మేధావి, పార్లమెంట్లో అవసరము, వారి సహాయ సహకారం నాకు అవసరము, ఈ సమాజంలో 15% ఉన్న దళితుల యొక్క అభివృద్ధి కొరకు అంబేద్కర్ యొక్క ఆలోచన తీసుకోవాలని ఆ రోజు ఏనాడు కూడా నెహ్రూ గారు ఆలోచించలే, కానీ అతను ఓడగొట్టారు. ఈ విధంగా
అతడు ఓడిపోయిన కలకత్తా నుండి అతడు ఈ యొక్క పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా అంబేద్కర్ గౌరవించినట్లయితే ఈరోజు మహిళా బిల్లు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు మహిళలు కూడా 50% రావాలని. కానీ ముందు జాగ్రత్త అంబేద్కర్ ఆ రోజు హిందూ కోడ్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడతాడు. ఆ రోజు చెప్తాడు ఈ యొక్క సమాజంలో పురుషులు ఎంత సంఖ్య ఉందో మహిళలు కూడా అంతే సంఖ్య ఉన్నారు, వీరికి కూడా సమానమైన హక్కు కావాలి అన్నప్పుడు ఆయన పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే దాన్ని టోటల్ వ్యతిరేకించిన వ్యక్తులు కాంగ్రెస్ వ్యక్తులు. ఓకే, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఈ యొక్క అంబేద్కర్ గురించి ఆలోచన జరుగుతుంది. రాములు గారు, ఎస్, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ పట్ల ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నది, ఆయన ఎట్లా చేసింది అనే విషయాలు చెప్తూ ఉన్నారు మీరు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నది, అంబేద్కర్ ఆశయాలను ఎట్లా ముందుకు తీసుకోబోతున్నది, ప్రభుత్వాలు ఎట్లా దీన్ని చేస్తున్నాయి. ఒక అంబేద్కర్ ఆశయాల్ని మేము కొనసాగిస్తామని చెప్తూనే ఇవాళ అట్టడుగు వర్గాలు, బడుగు బలైన వర్గాలు, దళితుల కోసం అని చెప్పి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కేంద్రం ఏం చేస్తుంది. అంబేద్కర్ జయంతికి సంబంధించిన చర్చలకు పోదాం. మనతో అమర్నాథ్ జాయిన్ అయ్యారు, వారు సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు. వారితో కూడా మాట్లాడదాం. అమర్నాథ్ గారు, మీరు రాకముందు మన రాములు గారితో, నాగార్జున గారితో మాట్లాడుతున్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇటీవలి కాలంలో మరీ ఎక్కువైనట్టున్నది ఇది. అంబేద్కర్ను ఇది చేయడం, తెలుగు రాష్ట్రాల్లో 2 ప్రభుత్వాలు కూడా 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాలను పెడతామని బయలుదేరినాయి. అయితే ఆచరణలోకి వచ్చేసరికి అంబేద్కర్ ఆశయాల్ని వీరు ఎంతవరకు తీసుకుపోతున్నారు ముందుకనేది ఒకటి. రెండవది, ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు నాగార్జున గారు చెప్పినారు అసలు ఏ రాజకీయ పార్టీ కూడా అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించడం లేదు, ఆయన ఆశయాలకు ద్రోహం చేస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు దీనిగా ఆయన ఆచరించినాడు, దళితుల్ని పైకి తీసుకురావడానికి సంక్షేమ కార్యక్రమాలు చేసినాడని చెప్తే రాములు గారు చెప్పినారు అసలు కాంగ్రెస్ అంబేద్కర్ వ్యతిరేకి, కాంగ్రెస్ అంబేద్కర్ను దేశద్రోహి అన్నది. అంబేద్కర్ పోటీ చేయడానికి వస్తే ఆయన్ని ఓడించినారు నెహ్రూ పనిగట్టుకొని. ఇవాళ వచ్చి అంబేద్కర్ బౌద్ధం తీసుకున్న గ్రామానికి పోతున్నారు కొందరు నాయకులు, అంబేద్కర్ పుట్టిన గ్రామానికి పోతున్నారు కొందరు నాయకులు. చిత్తశుద్ధి ఏ మేరకు ఉందనిపిస్తుంది? అసలు చిత్తశుద్ధి అనేది లేదు దీంట్లో. అంబేద్కర్ని తెలుసుకోవడంలో ఈ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఇతరులకు కానీ ఎవ్వరికి చిత్తశుద్ధి అయితే కనపడడంలే. పొలిటిసైజ్ అయిపోయింది. అంబేద్కర్ లీగసీని అంతటినీ పొలిటిసైజ్ చేశారు. అంబేద్కర్ని మర్చిపోయారు, అంబేద్కర్ రాజకీయాలను మర్చిపోయారు, అంబేద్కర్ పనిచేసిన సిద్ధాంతాలను మర్చిపోయారు. అవన్నీ మర్చిపోయి ఇవాళ దళితులను ఆకట్టుకోవడానికి అంబేద్కర్ ఒక సాధనంగా ఉపయోగించుకోవడానికి పొలిటికల్ పార్టీలన్నీ ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వారు చెప్తున్నారు, అంటే ఇప్పుడు ఓనప్ చేసుకున్నారు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కింద వరకు అందరూ కూడా ఆయనకు నివాళులు అర్పించడం, పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనడం, ఇది చేస్తాం అది చేస్తామని చెప్పడం, రోజుకోసారి అంబేద్కర్ పేరును తీసుకోవడం చేస్తున్నారు. కానీ అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్న అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్స్ మాత్రం బ్యాన్ చేస్తున్నారు. ఇప్పుడు మొదట స్టూడెంట్స్ యూనియన్ బ్యాన్ చేయడం మొదలుపెట్టింది చెన్నై, మద్రాస్ ఐఐటీలో వాళ్ళు పెట్టుకున్నారని, అసలు ఇలాంటివి పెట్టడానికి వీల్లేదని దాన్ని బ్యాన్ చేశారు. తర్వాత హైదరాబాద్లో ఏం జరిగిందో మనం దాని గురించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ పట్ల ప్రభుత్వాలు దాని గురించి ఇట్ ఈస్ వెరీ ఫ్రెష్ ఇన్ అవర్ మైండ్. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అలాగే ఢిల్లీలో జేఎన్యూలో కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. ఈ వీరు ఇప్పుడు ఎవరికీ చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ను విమర్శిస్తున్నారు, జవహర్లాల్ నెహ్రూని విమర్శిస్తున్నారు. విమర్శించినప్పుడు ఒకటి గమనించాలి, రాజకీయంగా మొదట వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయడానికి అది అక్రాస్ ది బోర్డు అందరితోటి కలుపుకుపోవాలని జాతీయ ప్రభుత్వంలా వీరి నాయకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ కూడా జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో మంత్రి. మరి ఆయన ఎందుకు బయటకు వచ్చారు? ఆ రోజులో 46లో ఏర్పడిన ప్రభుత్వంలో 46-49 మధ్యన ఏర్పడిన ప్రభుత్వంలో అందరినీ తీసుకోవాలని జవహర్లాల్ నెహ్రూ చాలా విస్తృతంగా పరిచి
ఇవాళ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకుంటున్నాం. విధి విధానాలను ముందు ఖరారు చేసుకోవాలి. అసలు దేశాన్ని ఏ మార్గంలో నడిపించాలన్నది చేయడానికి రాజకీయాలకు అతీతంగా గవర్నమెంట్ని ఏర్పాటు చేయాలని ఆ రోజున గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. దాంట్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ ఉన్నారు, బిఆర్ అంబేద్కర్ ఉన్నారు. కానీ తర్వాత 52 వచ్చి రాజ్యాంగం వచ్చేసాక మన రిపబ్లిక్ అయిపోయాక ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి రాజకీయాలు వచ్చినాయి. న్యాచురల్గా వస్తాయి. ఇప్పుడు ఒకసారి అయిపోయింది, కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడం అయిపోయింది, ఎవరికి వారికి చెప్పుకుందామనే దృక్పథంతో వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ న్యాచురల్గానే అంబేద్కర్ని అభివృద్ధి చేస్తుంది. అంబేద్కర్ అప్పుడు బ్యాక్వర్డ్ దళిత్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ అని ఉండేది. అదే డిప్రెస్డ్ క్లాసెస్ అదే నాకు ఎగ్జాక్ట్ జ్ఞాపకం లేదు. అదే ఏదో చేశారు. అది అక్కడికి వచ్చేటప్పటికి రాజకీయాలు వచ్చినాయి. దాన్ని తప్పు పట్టడం నాకేం. మరి శ్యామాప్రసాద్ ముఖర్జీ బయట గవర్నమెంట్ నుంచి రిజైన్ చేసి వచ్చి జనసంఘని పెట్టారు. జనసంఘని పెట్టి నేను పోటీ చేస్తానన్నారు. అంటే గవర్నమెంట్లో ఆ రోజున ఎందుకు ఉన్నారు? ఆయన హిందూ మహాసభ నాయకుడు. ఆయన ఎందుకు తీసుకున్నారు? మొత్తం అంతటి కూడా బ్రాడ్ అండ్ ఒక విస్తృత ప్రాతిపదిక మీద కాన్స్టిట్యూషన్ని విధి విధానాన్ని రూపొందించాలనే ఒక సత్సంకల్పంతో ఆ రోజు చేశారు. కానీ 952 వచ్చాక ఎలక్షన్స్ వచ్చినాయి. జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు పొలిటికల్ ఇంట్రెస్ట్ అందరికీ ఉంటాయి. అలాగే శ్యామాప్రసాద్ ముఖర్జీకి ఉంది, అలాగే బిఆర్ అంబేద్కర్కి ఉంది. దాన్ని ఇప్పుడు ఎక్కడైనా పోటీ చేద్దామంటే వీఆర్ ఫైటింగ్ ఎలక్షన్స్ టు విన్. కాంగ్రెస్ పార్టీ వారికి ఏదైనా ఒక అవగాహనకు వచ్చుంటే బిఆర్ అంబేద్కర్ పార్టీతో అప్పుడు ఆయనకి ఎగనెస్ట్గా కంటెస్ట్ చేయడాన్ని తప్పు పట్టవచ్చు. అవగాహన ఏం లేదు. నీ దారిని నువ్వు పోతున్నావు, మా దారిని మేము పోతున్నామని శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అప్పుడు అమర్నాథ్ గారు నాకు ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది, ఇండియా ఈజ్ ఓవర్ రియాక్టింగ్ ఆన్ అంబేద్కర్. ఇప్పుడు ఓవర్ రియాక్టింగ్, అండర్ రియాక్టింగ్ ఇవన్నీ అసలు అర్థం లేని కామెంట్లు ఇవి. ఓవర్ రియాక్టింగ్ కాదు, అండర్ రియాక్టింగ్ కాదు. ఇప్పుడు పొలిటిసైజ్ అయ్యింది. అంబేద్కర్ కాంట్రిబ్యూషన్ ఇమ్మెన్స్. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో ప్యారలల్ ఇన్ ఇండియన్ హిస్టరీ, అట్లీస్ట్ ఇన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఆయనంత గొప్ప ఇంటెలిజెన్స్ రాజకీయంగా ఒకటి కాదు, రాజకీయంగా, ఎకనామిక్గా, సోషల్గా ఆయన మల్టీఫాసిటెడ్ పర్సన్. అమర్నాథ్ గారు, ఐ విల్ జస్ట్ కమ్ బ్యాక్ టు యూ. ఒకసారి మనతో దయాకర్ కూడా జాయిన్ అయ్యారు. అద్దంకి దయాకర్ కాంగ్రెస్ నాయకులు, వారితో కూడా మాట్లాడారు. ఒకసారి మేరుగా నాగార్జున గారు ఏదో చెప్పబోతున్నారు. చెప్పండి నాగార్జున గారు. సరే, ఇందాక రాములు గారు మాట్లాడారు, ఇప్పుడు అమర్నాథ్ గారు మాట్లాడారు. అంటే ఇద్దరు మాట్లాడిన విషయాలతో క్రోడీకరిస్తూ నేను 1-2 విషయాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అంటే అంబేద్కరిజం గురించి కానీ, అంబేద్కర్ భావజాలం గురించి కానీ ఏ పొలిటికల్ పార్టీ అయినా ఆ భావజాలంతో ముందుకెళ్ళటల్లా. ఎందుకంటే 1916లో అంబేద్కర్ గారు ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ మీద ఒక రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేశాడు. ఆయన సబ్మిట్ చేసినప్పుడు ఆ భారతదేశంలో ఉన్నటువంటి కులాల యొక్క ఆచార సాంప్రదాయాలు, ఆ కుల కట్టడిలు, అప్పుడున్న అస్పృశ్యత అంటరానితనం మీద పూర్తిగా ఎరాడికేట్ చేసుకుంటా తీసుకొని వచ్చి అతను ఒక సంచలనాత్మక పేపర్ సబ్మిట్ చేస్తే ఈ పొలిటికల్ పార్టీలు ఆనాడున్నటువంటి రాజకీయాలకు సంబంధించి మిళితమైనటువంటి వాళ్ళు కానీ, తదనుగుణంగా అంబేద్కర్ గారి యొక్క పోరాటాలు చేసి మహత్ పోరాటం కానీ, లేకపోతే టెంపుల్ ఎంట్రీ కోసం కానీ, సహపంక్తి భోజనాలకు కానీ, లేకపోతే హిందూ కోడ్ బిల్లు కోసం కానీ ఆయన చేసినటువంటి పోరాటాలతో కంపేర్ చేసుకుంటా వస్తూ ఉంటే మొదటి నుంచి ఏ పొలిటికల్ పార్టీకి అంబేద్కర్ భావజాలంతో సంబంధం లేదు. ఎందుకంటే వీళ్ళంతా చేయకముందే ఎప్పుడో 1919లో లేకపోతే ఐక్యరాజ్య సమితి వాళ్ళు నిన్నగా మొన్న తీసుకున్నటువంటి పరిస్థితి భారతదేశం ఏమి ఓవర్గా ఏమి రియాక్ట్ అవటంలా, పొలిటికల్ పార్టీలు రియాక్ట్ అవుతా ఉన్నాయి. నాగార్జున గారు, ఇండియా ఈజ్ ఓవర్ రియాక్టింగ్ ఆన్ అంబేద్కర్ అనేది మనకు బయట నుంచి ఎవరో మెసేజ్ ఇచ్చినారు. ఇక్కడ పార్టిసిపెంట్స్ అనలే, అమర్నాథ్ గారు అనలే ఆ మాట. ఈ రోజు ఇండియా అంబేద్కరిజం కోసం కానీ, అంబేద్కర్ భావజాలం కోసం కానీ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా కొనియండి. అవును, ఇప్పుడు నాగార్జున గారు ఇక్కడ బహుశా నాగార్జున గారు 1 సెకండ్, మోసం చేయడానికి నాగార్జున గారు 1 సెకండ్,
నాగార్జున గారు వన్ సెకండ్ ఇక్కడ బహుశా నేను ఒకటి ఐ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్. ఇక్కడ ఇండియా ఈజ్ ఓవర్ రియాక్టింగ్ ఆన్ అంబేద్కర్ అనే మాట ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎవరు అనలేదు. అమర్నాథ్ గారు దాన్ని వ్యతిరేకించినారు. మనకు బయట నుంచి ఒక మెసేజ్ వచ్చింది. బహుశా ఆ మెసేజ్ పంపిన ఆయన అభిప్రాయం ఏమై ఉంటుందంటే 125 అడుగుల విగ్రహాలు పెడతాం అంబేద్కర్వి అంటారు, కానీ అంబేద్కర్ ఆశయాలకు సంబంధించి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క ఏ రాజ్యాంగాన్ని అయితే ఆయన చేసినారో ఆ రాజ్యాంగ స్ఫూర్తితో రాజకీయ పార్టీలు పనిచేయడం లేదు అనే ఒక ఆలోచనతో ఆ మెసేజ్ పెట్టుంటారు ఆయన. అంతే తప్ప బహుశా మేబీ మనం ఇవాళ అంబేద్కర్ రిలవెంట్ కాదు అని కాదు వారు చెప్తున్నది ఆ మెసేజ్ లో. లెట్ మీ టాక్ టు గౌతమ్. ఒక్క నిమిషం. అమర్నాథ్ గారు కరెక్ట్ గా మాట్లాడారు. ఎస్ సార్. సార్ ఒక్క విషయం సార్ చెప్పండి. ఇప్పుడు నిజమే ఆ మెసేజ్ లో భావం కరెక్టే. ఈ రోజు 125 అడుగులు విగ్రహం పెట్టినా 10 ఎకరాల స్థలంలో పెట్టినా కడుపులో కత్తులు పెట్టుకొని ప్రజలకు బోటకులాగా చూపిస్తా ఉన్నారు. అసలు వాళ్ళ ఆలోచన విధానం దళితుల అప్లిప్మెంట్ కోసం ఏం చేస్తా ఉన్నారు? దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి వాటా ఇస్తా ఉన్నారా? రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా ఖర్చు చేస్తా ఉన్నారా? రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఈ సమాజంలో బ్రతకటానికి అవసరాలు కల్పిస్తా ఉన్నారా? నాగార్జున గారు విగ్రహం పెడితే ఈ రోజు కూలీ చేసుకునే వాళ్ళు, కూలీ నాలీ చేసుకునే వాళ్ళు విగ్రహాలు పెడతా ఉన్నారండి. మాకేమో ప్రభుత్వాలు విగ్రహాలు పెడితే ఏమవదు. అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఆలోచనలు ప్రజలకు ఉపయోగపడే విధంగా, అప్లిప్మెంట్ కోసం పేదలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. కానీ పెడితే నాగార్జున గారు వి గాట్ యువర్ పాయింట్ సార్. వన్ సెకండ్ నాగార్జున గారు. ఎస్ సార్, తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. వి గాట్ యువర్ పాయింట్ నాగార్జున గారు, వి గాట్ యువర్ పాయింట్ అండి. ఐ కమ్ బ్యాక్ టు యూ. మనతో గౌతమ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడారు. గౌతమ్ చెప్పండి, ఎస్సీలో పుట్టాలని ఎవరు అనుకుంటారు అనే ఓ ముఖ్యమంత్రి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానంటే అది ఎట్లా? హౌ డు యూ సీ దట్? అమర్ గారు నమస్కారం. మీ డిబేట్ చూసి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అని మీతో ఫోన్ ఇన్ లోకి వచ్చాను. ఆపర్చునిటీ. సో అమర్నాథ్ గారు చెప్పిన చాలా విషయాలతో నేను ఏకీపిస్తున్నాను. ఒకటి ఏమిటంటే ఈవేళ అన్ని రాజకీయ పార్టీలు అంబేద్కర్ ని ఆవాహనం చేసుకునే పరిస్థితికి సమాజంలో ఉండే దళిత ఉద్యమ శక్తులు, బహుజన ఉద్యమ శక్తులు, మేధావులు ఈవేళ నెట్టారు. ఆ కారణంగానే రాజకీయ పార్టీలు ఈవేళ అన్ని అంబేద్కర్ జపం జటిస్తున్నాయి. నేను వెల్కమ్ చేస్తున్నా. అన్ని రాజకీయ పార్టీలు అంబేద్కర్ ని స్వీకరించడం అనే దాన్ని బేసిక్ గా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా నేను వెల్కమ్ చేస్తున్నా. దాన్ని ఏమి తప్పు పట్టట్లా. అయితే ఆ రాజకీయ పార్టీలు చరిత్రను వక్రీకరించేలాగా బీజేపీ సోదరులు రాములు గారు మాట్లాడారు. వారు మరి తెలిసి మాట్లాడారా లేకపోతే బీజేపీ వాళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మి మాట్లాడారో నాకు తెలియదు, కానీ ఒకటి రెండు క్లారిఫికేషన్స్ ఇవ్వాలని నేను మీకు ఫోన్ చేశాను. ఒకటి, 1945 వరకు అంబేద్కర్ కాంగ్రెస్ తో చాలా విభేదించి తన అభిప్రాయాల్ని ఇంటిగా బ్రిటిష్ అప్పుడున్న రౌండ్ టేబుల్లో డిబేట్ చేసిన మాట వాస్తవం. 46లో ఇదే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ అంబేద్కర్ ని రాజ్యాంగ రచన 47 తర్వాత రాజ్యాంగ రచన సందర్భంలో ఆయన్ని ముంబై నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపిక చేసింది. ప్రొఫెసర్ జైకర్ అనేటువంటి ఒక ఆయన్ని రిలీవ్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని విత్డ్రా చేసుకుని అంబేద్కర్ ని ఆ ప్లేస్ లో పెట్టి అంత విభేదించిన అంబేద్కర్ ని కూడా రాజ్యాంగ రచనకు తెచ్చుకుని చైర్మన్ చేసి మొత్తం ఆయన ఐడియాస్ అన్నింటినీ కాన్స్టిట్యూషన్ లో ఫ్రేమ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా సహకరించిందని స్వయంగా అంబేద్కరే చెప్పారు. అందుకే రాజ్యాంగ రూపకల్పనలో, భారత రాజ్యాంగ రూపకల్పన అంబేద్కర్ కృషితో, కాంగ్రెస్ కృషితో ఈవేళ భారతదేశంలో 60 ఏళ్ళు అమలు చేయబడుతుంది. ఆ తర్వాత మొదటి న్యాయశాఖ మంత్రిగా నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ గొప్ప చారిత్రక అవకాశాన్ని ఇచ్చింది అంబేద్కర్ గారికి. మొన్న నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ని ఓన్ చేసుకునే వారసత్వం ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఈవేళ నిన్న నాగపూర్ మీటింగ్కి వెళ్ళొచ్చాను నేను. రాహుల్ గాంధీ గారు ఒక ముఖ్యమైన విషయం ప్రస్తావించారు. విశ్వవిద్యాలయాల్లో భారత సమాజంలో ఇవాళ ఆధునిక మనుస్మృతి అమలవుతుంది. ఆ మనుస్మృతి వేముల రోహిత్ రూపంలో సెంట్రల్ యూనివర్సిటీలో బహిష్కరించబడి విలువాడగా సెంట్రల్ యూనివర్సిటీ బయట ఒక షెడ్ వేసుకుని అక్కడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి నెట్టబడింది. ఇది అంబేద్కర్ వాదం మీద అంబేద్కర్ సంఘాలని టెర్రరిస్ట్ గ్రూపులుగా, అంబేద్కర్ యాంటీ నేషనల్ గ్రూపులుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒత్తిడి వచ్చి చేయబడింది. థ్యాంక్ యూ గౌతమ్, వి గాట్ యువర్ పాయింట్. ఒక్క మాట ప్లీజ్, ఒక్క మాట చెప్పేది ఒకటే. ఈవేళ అన్ని రాజకీయ పార్టీలు అంబేద్కర్ ఆలోచనలు కూడా స్వీకరించాలనేది నా కోరిక. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ ది ఫోన్ లైన్ అండ్ టాకింగ్ టు us.
మన దయాకర్ ఉన్నారు, మనతో ఇంతకుముందు గౌతమ్ మాట్లాడుతున్న దాని కంటిన్యూషన్ మనతో అద్దంకి దయాకర్ జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ నాయకులు. దయాకర్ గారు, ఇంతకుముందు గౌతమ్ దాని కంటిన్యూషన్, రాములు గారు మీరు కూడా గౌతమ్ గారు మాట్లాడిన దానికి చెప్తారు కానీ ఒక నిమిషం వారితో మాట్లాడిన దగ్గరికి వస్తాను. దయాకర్ గారు చెప్పండి, ఇప్పుడు అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ అని చెప్పి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక అసోసియేషన్ పెట్టుకొని దళితులు, డౌన్ ట్రాడన్ స్టూడెంట్స్ వారి హక్కుల కోసం, వారి సమానమైన ఇది కావాలని కోరుతూ చేస్తున్న ఉద్యమంలో భాగంగా వెలివాడలో రోహిత్ వేముల పరిస్థితి ఏమైందో మనం చూసినాం. కొద్దిగా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ లాంటివి పెట్టుకొని అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకుపోతున్న వాళ్లను క్రష్ చేస్తూ అంబేద్కర్కు విగ్రహాలు కడతాం, అంబేద్కర్కు మెమోరీస్ పెడతాం, అంబేద్కర్ బౌద్ధం తీసుకున్న గ్రామానికి పోయి వస్తాం, అంబేద్కర్ పుట్టిన గ్రామానికి పోయి ఆ మట్టిని ముద్దాడు వస్తాం, ఇట్లాంటివన్నీ కూడా ఏం సూచిస్తున్నాయి? ఇప్పుడు మోడీ పంచతీర్థ ప్రసంగం నెక్స్ట్ డేనే మళ్ళీ మన ఎస్యు విద్యార్థుల మీద దాడి జరుగుతుంది. ఒకవైపు అంబేద్కర్ రాజ్యాంగమే ఈ దేశానికి ఉద్గ్రంథం, దాన్ని మించిన గ్రంథం లేదని మోడీ అంటాడు. మరొక వైపు ఇంకొకళ్ళు భగవద్గీత అని, ఇంకొకళ్ళు ఇంకోది అని చెప్తూనే ఇలా మీరు బేసికల్గా చూడండి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న ఆయన ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేకపోయినో ఇక్కడ చెప్పకుండానే ఆయన 125 ఫీట్లు పెడుతున్నాడు. ఆయన గతంలో వర్గీకరణకు సపోర్ట్ చేస్తా అని చెప్పి దళిత సంఘాల మధ్యన సమన్వయం సాధిస్తా అని చెప్పి అది పరిష్కరించుకోకుండానే ఇద్దరికి, ఒకరికి ఎస్సీ ఫినాన్స్ కార్పొరేషన్, ఇప్పుడు ఒకరికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇచ్చిండు. ఆయన కూడా 125 పెట్టే ప్రయత్నం, విగ్రహం పెట్టే ప్రయత్నం. రాజకీయాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం అనేది కాదు, కానీ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రాసే అవకాశాన్ని గాంధీ, నెహ్రూ గారు అంబేద్కర్ అయితేనే ఇది సాధ్యమైద్దని చెప్పి ఒక ప్రయత్నం చేసింది. అఫ్ కోర్స్ తన అభిప్రాయాలకు ఎంత మేరకు గౌరవం ఇచ్చిందనే విషయాన్ని పక్కన పెడితే, అయినా కాకుండా తన ఆలోచన విధానంతోనే భారత రాజ్యాంగం నిర్మింపబడ్డది క్లియర్. ఓవర్ రియాక్టింగ్ కాదు, ఇండియా రియాక్టింగ్ నౌ. నా ఉద్దేశంలో ఈరోజు అంబేద్కర్కు తగు రీతిలో ఒక సముచిత స్థానం భారతదేశంలో దొరుకుతుందని ఒక చర్చ ఈరోజు రోహిత్ వేముల విషయంలో కావచ్చు, మీరు సెంట్రల్ యూనివర్సిటీలో అదేంది జేఎన్యూలో జరుగుతున్న ప్రతి సామాజిక న్యాయ సిద్ధాంతంలో అంబేద్కర్ కేంద్రకంగా జరుగుతున్న చర్చను మనం సీరియస్గా గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి గాంధీ, నెహ్రూలను మరిపించే విధంగా అంబేద్కర్ ఒక 70 సంవత్సరాల వరకు ఎందుకు రాగలిగిండు అనే ఉద్దేశంలో దళిత జాతి చైతన్యం యొక్క ఒక ఏదైతే ప్రతిఫలం ఉందో ఈరోజు అంబేద్కర్ని గుర్తిస్తున్నారు. కానీ మను రూపంలో మళ్ళీ ఆధునిక మనువులు వస్తున్న మాట వాస్తవం, అది జరుగుతున్నది. ఈరోజు మిత్రుడు ఉన్నాడు కాబట్టి అది చెప్పాల్సిన అవసరం కూడా ఉంది, తన దళిత్ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్గా కూడా. కాబట్టి మనువైజేషన్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందా, ఎన్డీఏలో జరిగిందా, జనతాదళ హయాంలో జరిగిందా, యునైటెడ్ ఫ్రంట్ హయాంలో జరిగిందా? అప్పుడెందుకు రాద్ధాంతం గాంధీ ఇప్పుడు మాత్రమే చర్చకు వచ్చిందనే విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది బీజేపీ విత్ ఎన్డీఏ పార్టీలని అర్థం చేసుకోవాలి. నేను అది రాములు గారు చెప్తారు, ఒక్క చెప్పండి మీరు. నేనేమంటున్నా, వాళ్ళు అంబేద్కరిజాన్ని పంచతీర్థ గురించి ఇంత పెద్ద ఎత్తున చెప్తున్న బీజేపీ కానీ వాళ్ళు కానీ అంబేద్కర్ ఆలోచన విధానంలో కులం, మతాన్ని చర్చ రానియకుండా ఉండి మతం పేరు మీద రాజకీయాలు చేయొద్దు అనే ఒక చర్చని, భారతదేశం అనేది మత ఆధారిత దేశం సార్, అఖండ భారతదేశం సెక్యులర్, హిందూ సింధ్. అప్పుడు మనకు హిందుత్వ పురాణాలలో వేదాలు, ఇతిహాసాలు, ఇతరేయ బ్రాహ్మణాలు అంతా కూడా హిందుత్వ పునాదులు ఉన్నాయి. కానీ వెనెవర్ యు ఆర్ ఎంటర్డ్ ఇంటూ 1947 మనం ఇండియన్ సెక్యులర్ కంట్రీ. ఈ సెక్యులరిజాన్ని ఈ రోజు నాశనం చేస్తున్నది ఎవరో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక దళితుడు తన ఆత్మగౌరవం చంపుకొని ఈ రోజు నా చావుకు ఎవరు కారణమని చెబుతూనే చనిపోయిన దాన్ని ఈ భారత సమాజం ఎట్లా చూడాలి? కాబట్టి అంబేద్కర్ ఆశయాలకు నిజంగా గౌరవించే దాన్ని ఆలోచించాలి. మీరు గౌతమ్ గారు, దయాకర్ ఇద్దరు చెప్పిన దాని మీద మాట్లాడాలి. ఒక విషయం సార్, అంబేద్కర్ గారు వారి జీవిత చరిత్రల విషయం కానీ దేశంలో ఐకమత్యం ఉండాలి, దేశం మొత్తము దేశభక్తునిగా అతడు ప్రూవ్ చేసుకున్నాడు. అతడు ఒక దళితుడు ఉంటూ కూడా దేశం ముఖ్యమైన ఆలోచన అతని మనసులో ఉండే. అతడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అఖండ భారతదేశంగానే చూశాడు. కానీ అతడు ఎప్పుడు కూడా ఈ యొక్క దేశంలో ఎంతోమంది అతనికి
రాములు గారు దయాకర్ అనేది ఏంటంటే మనువైజేషన్ వ్యతిరేకించాడు అంబేద్కర్. ఇవాళ దాని ముందు తీసుకుపోతున్న పార్టీ ఎవరు? లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ మీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న వ్యవహారాలని మీరు ఎట్లా అంబేద్కర్ ఆలోచనలకు అనుకూలంగా జరుగుతున్నాయని ఎట్లా చెప్పగలరు? అంబేద్కర్ అనుకూలంగా మేము తీసుకుంటున్న నిర్ణయాలు వారి ఆలోచన విధానానికి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ హర్షిస్తున్నారు. కానీ కొంత లెఫ్టిస్టు కాంగ్రెస్ వాళ్ళు తర్వాత ఈ దేశంలో వ్యతిరేకించే వ్యక్తులు అంబేద్కర్ పేరు పెట్టి అంబేద్కర్ ఆలోచన విధానానికి పనిచేస్తే సరిపోతుంది. కానీ అంబేద్కర్ పేరు మీద యూనివర్సిటీలో లక్షలాది మంది అక్కడ భోజనం చేసి ప్రభుత్వ ఖర్చులతోటి అక్కడ దేశ వ్యతిరేక కళాకారులు పాల్గొంటున్నారు. రోహిత్ అనే వ్యక్తి అతడు ఎస్సీ గాడు. రాములు గారు, మనము చర్చ ఇంకో చోటికి పోతున్నది. నేనేమంటున్నట్టు ఒకటే సూటిగా నేను అడిగేది ఏమంటే, రోహిత్ దళితుడా కాదా ఇవన్నీ పక్కన పెడదాం. మీరు ఒక్క మాట చెప్పండి, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేస్తున్న కార్యక్రమాలు అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకమైనయా, అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకమైనయా, ఆయన భావజాలానికి వ్యతిరేకమైనయా? ఎందుకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ను పూర్తిగా తుడిచిపెట్టే ఆలోచనతో? అది తప్పు అండి. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తుడిచిపెడతలేదు. అక్కడ అతన్ని సూసైడ్ నోట్లనే రాసుకున్నాడు. ఇది ఎవ్వరి ప్రమేయం లేదు, ఇది నా సొంతంగానే అతని ఆలోచన ఉన్నది. దాన్ని రాజకీయంగా చిత్రీకరించడం జరిగింది. రాజకీయంగా చిత్రించడం ఎట్లా జరిగింది ఓ విషయం మీరు దయాకర్ గారు ఇలా కొంత ఆలోచన. ఇంతకుముందు యూనివర్సిటీలో ఎన్నో గొడవలు జరిగినాయి. అప్పుడు రాహుల్ గాంధీ రాలేదు, అప్పుడు కమ్యూనిస్ట్ లీడర్లు రాలేదు, ఎవరు కూడా రాలేదు. ఎందుకు వస్తున్నారు? నరేంద్ర మోడీ గారు దళితుల విషయంలో అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తున్నాడు. నరేంద్ర మోడీ ఒక బీసీ అట్టడుగు నుండి వచ్చిన వ్యక్తి, ఛాయవాలా ఉన్న వ్యక్తి అంబేద్కర్ జీవిత చరిత్ర చదివి అంబేద్కర్ ఆలోచనతోటి ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతోటి పనిచేస్తున్నప్పుడు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అతని యొక్క అభినందిస్తున్నారు. రాములు గారు, ఇవాళ కేంద్రంలో మంత్రి పదవుల్లో ఉన్న మీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లేదా భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న ఇతర సంఘాల నాయకులు కానీ మంత్రులు కానీ ఇతరులు కానీ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగానే ఉన్నాయని మీరు భావిస్తున్నారా, నమ్ముతున్నారా? ఇప్పుడు నేను ఒక్క విషయం మీకు ఇక్కడ చెప్తానండి. ఇన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్, కమ్యూనిస్టు, తెలుగుదేశం, అన్ని రాజకీయ పార్టీలు, మేము 1952లో జనసంఘ్ పుట్టినప్పుడు మా పార్టీ ప్రోగ్రాంలో అంబేద్కర్ ఫోటో లేని కార్యక్రమం జరిపాం. మీరు చూడండి, వేరే రాజకీయ ఆలోచన విధానానికి వస్తున్నాం సార్. ఆలోచన విధానానికి ఒక విషయం. తర్వాత 1980లో అంబేద్కర్ బర్త్డే మేము ప్రారంభం చేసినాం. ఎవరు కూడా అంబేద్కర్ గురించి ఆలోచన జరగలే. తర్వాత అంబేద్కర్ ఆలోచన విధానానికి పార్టీల ఒక సెక్షన్ ఎస్సీ మోర్చాను ఈక్వల్గా పార్టీ ఆలోచన అంబేద్కర్ యొక్క విధానము దళితులతో అన్ని రాజకీయ పార్టీలు అంత స్వేచ్ఛ లేదు వాళ్ళకు. వాళ్ళంతా ఓపెన్గా చర్చలు. కానీ మా మోర్చా మీరు చరిత్ర తీసి చూస్తే ఎవ్రీ 3 మంత్కు మా ఒక అంబేద్కర్ ఆలోచనతోటి మా కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. దళితుల విషయంలో బీజేపీ తీసుకొచ్చిన నిర్ణయాలు ఏంది, దళితుల ఉద్యమానికి బీజేపీ ఎటువంటి పని చేయాలి అనేది మోర్చా తరఫు నుండి అక్కడ పోతుంది. కానీ ఇక్కడ వేరే రాజకీయ రాములు గారు నాది ఒక ప్రశ్న. మీరు ఒక మాట చెప్పండి. ఈ దేశంలో అస్పృశ్యత ఉండకూడదు, 2 గ్లాసుల విధానం ఉండకూడదు, ఆలయాల్లోకి దళితులకు ప్రవేశం ఉండాలి, ఇట్లాంటి అనేక విషయాలు అంబేద్కర్ చెప్పినారు. ఆ విషయాలన్నింటినీ ఇవాళ మీ భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ వంటి సంస్థలు నిజంగానే మనసా వాచా వాటిని అంగీకరిస్తున్నారండి. ఉదాహరణ మీకు ఆర్ఎస్ఎస్ నాగ్పూర్లో 1946లో అంబేద్కర్ గారు ఆ సంఘానికి డాక్టర్ హెగ్డే వారి ఒక నాగ్పూర్ యొక్క సంఘ కార్యక్రమానికి వచ్చిండు. వారు మొత్తం గన్వేష్లు ఉన్నారు. అక్కడ ఎస్సీ, బీసీ, మైనార్టీ అని ఏమి ఉండదు. అంతా ఒకటే డ్రెస్సు, ప్రతి వారికి టోపీ,
ప్రతి వారికి దండ అప్పుడు అడుగుతాడు. మీ ఆర్గనైజేషన్స్ లో చేసే నేను కార్యక్రమాలు కాకుండా బయట కూడా చెప్తున్నా మీకు. సమాజంలో జరుగుతున్న వాటిని మీరు ఎట్లా దాన్ని చేస్తున్నారు, మీరు ఏ వైఖరి తీసుకుంటున్నారు అనేది కదా క్వశ్చన్. ఇప్పుడు మీకు ఒక విషయం, నేను ఒక విషయం, ఇప్పుడు ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు అంబేద్కర్ గారి ఆలోచన విధానము, వారు 1940 రాజ్యాంగాన్ని రాసినప్పుడు వారు ఇప్పటిదాకా ఏ ఒక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చి 65 సంవత్సరంలో డిబేట్ పెట్టలే భారత రాజ్యాంగం దాని మీద. మీరు ఇది ఆలోచించండి సార్, ఎవరు సరైన వ్యక్తులు ఎవరు సార్? ఓపెన్ గా పబ్లిక్ లో, పార్లమెంట్ లో, రాజ్యసభలో డిబేట్ పెట్టాం, డిబేట్ పెట్టి చర్చ చేశాం. ఏది మంచిది, ఏది తప్పు, ఏది ఒక్కటి న్యాయం జరగాలని పార్లమెంట్ లో. ఇంకో విషయం, మేము ఎందుకు ఇగో సార్ వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ముగ్గురికి అవకాశం ఇచ్చారు, నేను ఒక్కనే ఉన్నా. కనీసము బీజేపీ మీద ఎందుకు విమర్శలు వస్తున్నది? అంటే గౌతమ్ గారు తర్వాత ఆయన జర్నలిస్టు, నేను ఆయన గురించి చెప్పలే, స్వతంత్ర విశ్లేషకుడు. సార్ ఇంకొకటి మీరు ఆలోచించుర్రి, ఎక్కడైతే సమయం అయిపోయిందండి, మీరు చెప్పింది వి గాట్ ది పాయింట్. అమర్నాథ్ రియాక్ట్ కానీ మళ్ళీ వస్తాను, సమయం ఉంటే మీరు మళ్ళీ మాట్లాడదు. చెప్పండి. ఇప్పుడు రాములు గారు చెప్తున్నారు దాంట్లో ఇప్పుడు 1946లో కార్యక్రమాన్ని తీసుకెళ్లారు, ఇవన్నీ బట్ ఆయన ఇంటలెక్చువల్గా వెళ్ళి ఉండొచ్చు, నాకు ఐఎమ్ నాట్ ప్రైవేట్ టు దట్ ఇన్ఫర్మేషన్. కానీ బీజేపీ దానికి ముందున్న భారతీయ జనసంఘ్ ఎప్పుడు కూడా అంబేద్కర్ని ఒప్పుకోలే, ఎప్పుడు ఒప్పుకోలేదు. అంతే కాదు, వీరి నాయకుడిగా, వీరికి సిద్ధాంతకర్తగా ఉన్న అరుణ్ శౌరి గాడ్ ఆఫ్ క్లే ఫీట్ అని పుస్తకం రాశారు. అది ఇప్పుడు బీజేపీ అంబేద్కర్ కాంగ్రెస్ సమస్య కాదు సార్. అంబేద్కర్ లిబరల్ బూర్జువా అన్న మావోయిస్టులే అంబేద్కరిజాన్ని అనుసరించాలనుకుంటున్న రోజుల్లో మనం మాట్లాడుకుంటున్న చర్చ ఇది. కానీ రిస్ట్రిక్టెడ్ ఎక్కడైంది అంటే బీజేపీ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ అనేది యాంటీ నేషనల్. అంటే అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ అనేది అనుసరిస్తున్నది యాంటీ నేషనల్ అనేది ఉద్దేశం కదా. ఇప్పుడు వారి లేఖ ప్రకారం XYZ ప్రకారం నేనేమంటున్నా, మనువాదానికి మీరు వ్యతిరేకం అని అనుకుంటే ఈరోజు రోహిత్ వేములను మీరు బీసీ అనో లేకపోతే ఎస్సీ కాదనో ఇలాంటి ప్రచారాలు చేయరు, మిమ్మల్ని ఎక్కడ ముద్దాయి చేయలేదు. అయినా కూడా మీరు ఏం చేసింది, తనని యాంటీ నేషనల్ చేసే ప్రయత్నం చేసింది. కన్నయ్య కుమార్ అంబేద్కరిజాన్ని మాట్లాడితే కన్నయ్య కుమార్ని యాంటీ నేషనల్ చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తినే యాంటీ నేషనల్ అంటే ఇక మీరు ఏ నేషన్ వైపు తీసుకుపోవాలనుకుంటారు? నాగార్జున గారితో కూడా మాట్లాడదాం, సమయం అయిపోయింది మనకు. నాగార్జున గారు చివరిగా చెప్పండి, ఇవన్నీ నిజంగా అంటే ఒకటి అండి, చెప్పండి నాగార్జున సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏదైనా ఈ రోజుకి, ఇందాక రాహుల్ గాంధీ గారు ఎక్కడో నాగపూర్లో చెప్పారన్నారు గౌతమ్ గారు, విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికి కూడా తత్వశాస్త్రానికి సంబంధించి అంబేద్కర్ గారికి సంబంధించి ఒక్క పాఠ్య పుస్తకంలో కానీ ఎక్కడ లేదు. అంటే వాళ్ళ ఆలోచన సరళి, అంబేద్కర్ గారు తెలివిగలవాడు కాబట్టే వాళ్ళు రాజ్యాంగం రాసే అవకాశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు. అంబేద్కర్ గారు మనుధర్మ శాస్త్రం తగలేసేటప్పుడు కానీ, లేకపోతే ఈరోజు అధికారంలోకి వచ్చిన బీజేపీ వాళ్ళు కానీ అంబేద్కర్ గారు తెలివైన వాడు, మేధాశక్తి, ఆయన అవిరళ కృషి కానీ, స్థిర సంకల్పం కానీ ఇవన్నీ కట్టసీసి ఉన్నాయి కాబట్టే ఈరోజు ప్రతి వాళ్ళు ముందుకొచ్చి విగ్రహాలు పెట్టుకోవటం కానీ. ఇప్పుడు రోహిత్ వేముల చనిపోయాడు, విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లేకుండా చేయాలని ఒక ఆలోచనతో ఉంది బీజేపీ వాళ్ళు. వీళ్ళు అక్కడ జరుగుతున్న విషయం ఏంటి, రోహిత్ వేముల కులం వ్యక్తిగతం చెప్పడం అనే దాంట్లో రాములు గారికి సంబంధం లేదు. అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహాన్ని తీసుకొని, పటాన్ని తీసుకొని రోహిత్ వేముల బయటకు వచ్చాడు. ఏం కావాలి అంబేద్కర్ గారు సాడుతున్నప్పుడు? అంబేద్కర్ ఫోటో పెట్టుకున్న వ్యక్తులంతా చెప్పే పరిస్థితి ఎక్కడుంది? భారతదేశంలో పొలిటికల్ పార్టీలు అంబేద్కర్ చిత్రపటాలని, అంబేద్కర్ బొమ్మలను వాడుకుంటున్నారు కానీ త్రికరణ శుద్ధితో మీరు పనిచేయటలా. రెడ్డి గారి లాగా థ్యాంక్ యూ. మన సమయం అయిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగార్జున గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం అయిపోయింది మనకు. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు. ఒక్క నిమిషం చెప్పండి సార్. నిజంగా రాజకీయ పార్టీలకు అంబేద్కర్ పార్లమెంటులో చిత్రపటం కూడా లేకుండే కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చిత్రపటాలు, విగ్రహాలు ఆచరించినట్టు కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు, రాములు గారు, దయాకర్ గారు, అట్లాగే నాగార్జున గారికి కూడా కృతజ్ఞతలు.
ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడిన గౌతమ్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అంబేద్కర్ 125వ జయంతి జరుపుకుంటున్నాం. అంబేద్కర్ ఆశయాల్ని, ఆయన రచించిన ఆయన రాజ్యాంగ నిర్మాత, ఆ రాజ్యాంగాన్ని మనం ఏ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోతున్నాం అని ఆలోచించాల్సి వస్తే విగ్రహాలకు, ఫోటోలకు దండలేయడానికి పరిమితం అయిపోతున్నాం అనేది అర్థమైపోతున్నది. రాజకీయ పార్టీలు ఆలోచించాలి అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అని చెప్పి కొంతైనా చిత్తశుద్ధిని ప్రదర్శించడం రాజకీయ పార్టీలకు అవసరం అనే విషయం ఇవాళ గుర్తించాలి. ఆయన 125వ జయంతి సందర్భంగా దాన్ని గుర్తు చేద్దాం, రాజకీయ పార్టీలకు గుర్తు చేసుకుందాం అందరం. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.